నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగులకసే ప్రిపమవుతున్న అభ్యర్థుల కోసం మన టీవీ తెలంగాణ ప్రతిరోజు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇవాల్టి మన సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. అందులో ఇవాల్టి మన టాపిక్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ అలాగే ఓజోన్ లేయర్ డిప్లీషన్ గురించి. ఈ రెండు అంశాల గురించి మనతో మాట్లాడుతాను. అదేవిధంగా సబ్జెక్ట్ గురించి మనకు చెప్పడానికి, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్న ఆ సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ బి శివకుమార్ గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ చివరిలో ఫోన్ చేసి డైరెక్ట్గా సార్ని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ప్రోగ్రాంలోకి వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఈ రెండు టాపిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పి, ఇక సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, దీని మీద జనరల్గా అసలు ఫోకస్ ఎక్కువ చేయాలి అభ్యర్థులు, డీటెయిల్గా వివరిస్తారా? ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఈ శిలాజ ఇంధన వనరులు ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా వినియోగించడం, వ్యక్తి తన అవసరాలకు అనుగుణంగా కాకుండా తన యొక్క విలాసవంతమైన జీవితం కోసం ప్రకృతిని విచ్చలవిడిగా ఒక క్రమ పద్ధతిలో లేకుండా అనేక విధాలుగా దుర్వినియోగం చేస్తూ ఉండడం వల్ల ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అనర్థాలని మనం గమనిస్తూ ఉన్నాం. వాటిలో ప్రధానంగా వరదలు రావడం, విపత్తులు సంభవించడం, కరువులు, క్షామాలు లాంటి పరిస్థితులు ఏర్పడడం, ఉప్పెనలు సంభవించడం, అలాగే సునామీలు సంభవించడం, ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా మానవుడు ప్రకృతి మీద చూపిస్తున్నటువంటి తన విశ్వరూపం ప్రభావాలనే చాలా వరకు జరుగుతున్నాయని భావించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ప్రతి ఎగ్జామ్కి, గురుకుల విద్యా సంస్థల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్కి కానివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా ఈరోజు ఈ అంశాలపైన చాలా నిశితంగా, చాలా సూక్ష్మంగా, చాలా లోతైన ప్రశ్నలు అడగడం అనేది జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా గ్రీన్ హౌస్ ఎఫెక్టు మరియు ఓజోన్ లేయర్ డిప్లీషన్, భూతాపము మరియు ఓజోన్ పొర క్షీణించడం అనేవి ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలని, ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని సంతరించుకున్నాయి. అందులో మొట్టమొదటిగా మనం ఓజోన్ లేయర్ డిప్లీషన్, ముందుగా మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని చూద్దామండి. ఈ గ్రీన్ హౌస్ అంటే దీన్ని మొట్టమొదటిగా జోసెఫ్ ఫోరియర్ అనే ఆయన 1827 సంవత్సరంలో ఆ పదాన్ని వాడడం, దాని మీద పరిశోధన చేయడం, దాని గురించి వివరించడం అనేది జరిగింది. తర్వాత దీన్ని ప్రాక్టికల్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఉంది అనేది మొట్టమొదటిగా జాన్ టిండాల్ అనే ఆయన 1861లో దీన్ని గమనించాడు, పరిశోధించాడు. అలాగే అర్హీనియస్ అనే ఆయన 1896లో దీన్ని పూర్తిగా నిరూపించాడు. గ్రీన్ హౌస్ అంటే దీన్ని గ్లాస్ హౌస్ అని, లేదంటే ఒక హాట్ హౌస్ అని అంటారు. కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వాళ్ళ యొక్క రోజువారీ వినిమయం కోసము చీడపీడల నుంచి పంటల్ని కాపాడుకుంటూ అధిక ఉత్పత్తులు రాబట్టుకోవడం కోసము మనం ఎట్లా పాలీ హౌసెస్ని యూజ్ చేస్తున్నాము ప్రజెంట్, అట్లాగే గ్రీన్ హౌస్ అంటే ఒక గ్లాస్ హౌస్ లాంటి దాన్ని ఏర్పరచుకొని దాంట్లో పంటలు పండించడం జరుగుతుంటుంది. ఈ గ్లాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్పరెంట్ లేయర్ టు ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ and it acts as a opaque layer to the outgoing terrestrial radiation. మనకి ఈ గ్లాస్ అనేది ఒక గ్లాస్ హౌస్ ఉందనుకోండి, సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలకి పారదర్శకంగా పనిచేస్తుంది. ఆ సూర్యకిరణాలు ఈ గ్లాస్ హౌస్లోకి వచ్చి తన శక్తిని రిలీజ్ చేసిన వెంటనే మరలా అవి పరావర్తనం చెందుతాయి. కిరణం మాత్రమే పరావర్తనం చెందుతుంది, కానీ అక్కడ రిలీజ్ చేసినటువంటి సోలార్ ఎనర్జీని లేదా హీట్ ఎనర్జీని అది బయటికి పంపనివ్వట్లేదు ఈ గ్లాస్. ఆ దృష్టితో మన వాతావరణంలో ఉండేటువంటి కొన్ని వాయువులు ఏం చేస్తున్నాయంటే అలాగే ప్రవర్తిస్తున్నాయి, కాబట్టి ఆ ఎఫెక్ట్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి వాయువులు కార్బన్ డయాక్సైడ్. గ్రీన్ హౌస్ వాయువులో ప్రధానమైనటువంటి వాయువులు కార్బన్ డయాక్సైడ్. దీని తర్వాత ప్రధానమైనటువంటి వాయువు వచ్చి నీటి ఆవిరి. ద మెయిన్ ఇంపార్టెంట్ గ్యాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆర్ కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్, మీథేన్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అండ్ సమ్ అదర్ గ్యాసెస్ ఆర్ దేర్. వీటిలో కార్బన్ డయాక్సైడ్ యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే, కార్బన్ డయాక్సైడ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్పరెంట్ లేయర్ టు ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఒపాక్ లేయర్ టు ద అవుట్ గోయింగ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలకి ఈ కార్బన్ డయాక్సైడ్ పారదర్శకంగా పనిచేస్తుంది. ఎన్ని కిరణాలు వచ్చినా అన్నిటినీ తనతో పాటుగా భూమి యొక్క వాతావరణంలోనికి కానివ్వండి, భూమి యొక్క పై పొర మీద కానివ్వండి ప్రసరింపజేస్తుంది. ఒకసారి భూమిని తాకినటువంటి సూర్యకిరణాలు లేదా వాతావరణ వాయువుని తాకిన సూర్యకిరణాలు మరలా పరావర్తనం చెందుతాయి.
ఈ పరావర్తనం చెందే కిరణాలకి పారదర్శకంగా కాకుండా అపారదర్శకంగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఒపేక్ లేయర్ పనిచేస్తూ అది ఏం చేస్తుందంటే ఆ సూర్యకిరణాలని పరావర్తనం చేసే సూర్యకిరణాలు కొంతకాలం తనతో ఉంచుకుంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ టైం. ఆ టైంలో ఇట్ అబ్జర్వ్స్ ద రేడియేషన్ హీట్ ఫ్రమ్ ద అవుట్ గోయింగ్ రేడియేషన్ వేవ్స్ అండ్ ఇట్ హోల్డ్స్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్ ఇన్ ఏ వార్మ్ కండిషన్. ఆ బయటికి వెళ్ళే సూర్యకిరణాల నుంచి కొంత సూర్యరశ్మిని లేదా సూర్యశక్తిని గ్రహించి తనలో ఉంచుకొని అది వాతావరణాన్ని మరియు భూమి యొక్క సంపూర్ణమైన మొత్తం వాతావరణాన్ని కవోష్ణంగా ఉంచుతుంది. అలా ఉండని పక్షంలో పగటి ఉష్ణోగ్రత పాజిటివ్ ఇప్పుడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 20వ శతాబ్దంలో అంటే 1900 ప్రారంభం ఆ ప్రాంతంలో 14 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉంటే 21వ శతాబ్దం ప్రారంభమయ్యే నాటికి అది 15.5 డిగ్రీల సెంటీగ్రేడ్లు చేరుకుంది. అంటే సగటు ఉష్ణోగ్రత 14 డిగ్రీలు. అట్లాగే పగటి ఉష్ణోగ్రతలు ఒకానొక ప్రాంతంలో 40 డిగ్రీలు ఉండొచ్చు, 45 డిగ్రీలు ఉండొచ్చు, 50 డిగ్రీలు ఉండొచ్చు. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 25, 26 పరిస్థితులను బట్టి సందర్భాన్ని బట్టి ఆయా ప్రాంతాలను బట్టి ఉష్ణోగ్రతలు అనేవి మారుతూ ఉంటాయి. ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది కనుక లేనట్లయితే రాత్రిపూట ఉష్ణోగ్రతకి అంటే మినిమం టెంపరేచర్కి పగటిపూట ఉన్నటువంటి మ్యాక్సిమం టెంపరేచర్కి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 261 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉంటుంది. దట్ ఈస్ నో ద డైయర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. In the absence of carbon dioxide and some other gases of the atmosphere, the diurnal range of temperature of a particular day will be around 261 degrees centigrade. అంటే పగటిపూట 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందనుకోండి, నైట్ టైం -220 డిగ్రీల సెంటీగ్రేడ్ పడిపోతుంది. అలాగే ఈ కార్బన్ డయాక్సైడ్ లేనట్లయితే సగటు ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉంటే అది లేనట్లయితే -18 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉంటుంది సగటు ఉష్ణోగ్రత. అంటే ఈ కార్బన్ డయాక్సైడ్ ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వైటల్ రిసోర్స్ ఫర్ మెయింటైనింగ్ ద టెంపరేచర్స్ విచ్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫర్ దిర్ ఎగ్జిస్టెన్స్ ఓవర్ ద గ్లోబ్. ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భూగోళం మీద జీవరాశి ఉంది అంటే అది కార్బన్ డయాక్సైడ్ యొక్క ప్రభావం. భూమి ఉద్భవించినప్పుడు భూమి యొక్క వయసు 4.5 బిలియన్ సంవత్సరాలు, అంటే 450 కోట్ల సంవత్సరాలు. భూమి ఉద్భవించినప్పుడు భూమి అంతా కూడా ఒక వాయు స్థితిలో ఉన్నటువంటి ఒక గోళ రూపంలో ఉంది. అట్ ద టైమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ ఇట్ వాజ్ ఇన్ ద గేసియస్ స్టేజ్ అండ్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ వాజ్ అరౌండ్ 8000 డిగ్రీస్ సెంటీగ్రేడ్. భూగోళము ఉద్భవించినప్పుడు దాని యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత ఉందంటే 8000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంది. క్రమంగా ఆ టెంపరేచర్ అంతా కూడా టెరెస్ట్రియల్ రేడియేషన్ రూపంలో అంటే వికిరణ రూపంలో భూమి యొక్క వాతావరణం నుంచి పైకి వెళ్ళిపోయి విశ్వంలోకి వెళ్ళిపోయి నెమ్మదిగా టెంపరేచర్స్ లెవెల్స్ ఇట్ రీచెడ్ టు -15 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇదంతా కూడా జరగడానికి ఒక 2 నుంచి 2.5 బిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఇక్కడ గురుకుల విద్యార్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే భూమి మీద ఉష్ణోగ్రతలు నియంత్రించడంలో ఈ క్రింది వాయువులో ఏది ప్రధాన పాత్రను పోషిస్తుంది అన్నప్పుడు మొట్టమొదటి ఆప్షను ఆడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ ఇస్తారండి. కార్బన్ డయాక్సైడు, నీటి ఆవిరి, మీథేను, ఓకేనా, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇలా అన్నీ ఇస్తాడు. వాటిలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే కార్బన్ డయాక్సైడ్ భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్నటువంటి వాయురాశుల్లో వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ కంట్రోలింగ్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ అన్నప్పుడు అట్మాస్ఫియర్లో ద మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ ఈజ్ కార్బన్ డయాక్సైడ్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ ఏమవుతుందంటే ఎలా రెస్పాన్సిబుల్ అవుతుందంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కార్బన్ డయాక్సైడు భూమి యొక్క వాతావరణం నుంచి విశ్వాంతరంలోకి వెళ్ళేటటువంటి సూర్యకిరణాలు అంటే పరావర్తనం చెందే సూర్యకిరణాల నుంచి ఉష్ణరాశిని గ్రహిస్తుందని చెప్తాం. గ్రహించి వాతావరణాన్ని వేడిగా ఉంచుతుంది, కవోష్ణంగా ఉంచుతుంది అని చెప్తున్నాం. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇంక్రీజెస్, the amount of heat absorbed by the carbon dioxide also increases. ఎందువల్ల ఇంక్రీజ్ అవుతుంది? we are burning the fossil fuels since 350 years. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే ప్రారంభమైందో 17వ శతాబ్దం నుంచి మనం విచ్చలవిడిగా బొగ్గుని, శిలాజంధనాలని అన్నిటినీ కూడా మనం మండిస్తూనే ఉన్నాం. మండించవచ్చు, కానీ విడుదలయ్యేటటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణాన్ని తగ్గించడంలో మనకు ఉన్నటువంటి టెక్నాలజీస్ సరైన పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన టెక్నాలజీస్ కావడం వల్ల
విచ్చలవిడిగా ఈ కార్బన్ డయాక్సైడ్ దానితో పాటు అనేక వాయువులన్నీ కూడా వాతావరణంలోనికి విడుదలయ్యాయి. ప్రతి సంవత్సరము 2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడు మరియు గ్రీన్ హౌస్ వాయువులు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ద ఇంపార్టెంట్ బిట్ ఫర్ ద గురుకుల్ ఆస్పిరెంట్స్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజింగ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఎవ్రీ ఇయర్ ఈజ్ 2 బిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటిలో ప్రధానమైనది కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క వాయువు పరిమాణం పెరుగుతూ ఉండే కొన్ని వాతావరణంలో ఈ భూమి నుంచి పరావర్తనం చెందే కిరణాల నుంచి గ్రహించే శక్తి కూడా పెరుగుతూ ఉంది. 10 టన్నులు ఉందనుకోండి, 10 యూనిట్స్ అబ్జర్వ్ చేస్తే 100 టన్నులు అయితే 100 యూనిట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. ఫలితంగా ఈ టెంపరేచర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఈ టెంపరేచర్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో ఈ భూమి మీద ఉన్నటువంటి జలరాశుల నుంచి ఆవిరయ్యే నీటి ఆవిరి పరిమాణం కూడా పెరుగుతూ ఉంది. అలా నీటి ఆవిరి పరిమాణం పెరగడం వల్ల వాటి యొక్క గుప్తోష్ణం పెరుగుతుంది. గుప్తోష్ణము ద లేటెంట్ హీట్. వాట్ ఈజ్ లేటెంట్ హీట్? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఇంటూ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ నోన్ యాజ్ ద లేటెంట్ హీట్. 1 గ్రాము నీటిని 1 గ్రాము నీటి ఆవిరిగా మార్చడానికి అవసరమైనటువంటి ఉష్ణాన్ని గుప్తోష్ణం అంటున్నాం. ద వాల్యూ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 600 క్యాలరీస్. 1 గ్రాముని మనం నీటి ఆవిరిగా మార్చాలంటే 600 క్యాలరీల శక్తి కావాలి. ఎప్పుడైతే నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ అవుతూ ఉందో మన వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణరాశి కూడా ఎక్కువ అవుతుంది. అంటే టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ సివిల్స్కి వచ్చినండి ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫార్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? గ్రాడ్యువల్ రైజ్ ఇన్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇస్ నోన్ యాజ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరగడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నాం, భూతాపము అంటున్నాం. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణభూతమైనటువంటి వాయువేమో కార్బన్ డయాక్సైడ్. ద మెయిన్ ఇంపార్టెంట్ causing factor or causing gas of the greenhouse effect is carbon dioxide. But the major portion of the greenhouse effect is done by, major part of the greenhouse effect is done by water vapor. Okay? ఈ భూతాపానికి ఎక్కువగా సంభవించడానికి ప్రధానమైన కారణమైనటువంటి వాయువు ఏదైనా ఉందంటే అది నీటి ఆవిరి. నీటి ఆవిరి ఎందువల్ల కారణమవుతుంది అంటే ద లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ ద లేటెంట్ హీట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. గుప్తోష్ణం కార్బన్ డయాక్సైడ్ కంటే కూడా నీటి ఆవిరికి ఎక్కువగా ఉండడం వల్ల నీరు ఆవిరితనంలో ఎక్కువ ఉష్ణాన్ని ఉంచుకోవడం వల్ల అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి దారితీస్తుంది. నెక్స్ట్, ఇది సివిల్స్లో అడిగిన ప్రశ్న ఏంటంటే విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబుల్ గ్యాస్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ద మోస్ట్ రెస్పాన్సిబుల్ గ్యాస్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ కార్బన్ డయాక్సైడ్. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ గ్యాస్ ప్రైమరీ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏమో కార్బన్ డయాక్సైడ్. ప్రాథమికంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడడానికి కారణమేమో కార్బన్ డయాక్సైడ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దేనివల్ల అధికం అవుతుంది అంటే ఏమో వాటర్ వేపర్. నెక్స్ట్, మీథేన్ తీసుకున్నాం అనుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీథేన్, CH4. ఇది 9 నుంచి 11% వరకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమవుతుంది. కార్బన్ డయాక్సైడ్ వచ్చి 30 నుంచి 45 లేదా 50% గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమవుతుంది. ఇక వాటర్ వేపర్ వచ్చి 45 నుంచి 60-65% వరకు కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడడానికి కారణం ఏమిటంటే వాటర్ వేపర్. ఓకేనా? నెక్స్ట్, గురుకుల్ టీచర్స్ కానీ వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా మీథేన్ మీద ప్రశ్న వచ్చినట్లయితే ఈ విధంగా వస్తుందండి ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మీథేన్ వాయువును విడుదల చేస్తూ భూతాపానికి ప్రధాన పాత్ర పోషించే దేశం ఏదైనా ఉంది అంటే అది ఏది అంటే అది భారతదేశమే. మీథేన్ గ్యాస్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే వ్యర్థాలు కుళ్ళినప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా సగటు వ్యవసాయ భూమి 14%. అటువంటిది భారతదేశంలో సగటు వ్యవసాయ భూమి 52% ఉంది. భారతదేశ వైశాల్యము 32,78,000 చదరపు కిలోమీటర్లు. అది ప్రపంచం మొత్తం వైశాల్యంలో 2.4%. ఉన్న జనాభా ఏమో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 17.5% ఉంది. మనకంటే 3 రెట్లు పెద్దదైనటువంటి యుఎస్ఏలో జనాభా
30 కోట్లు మాత్రమే. మన దగ్గర జనాభా ఏమో 125 కోట్లు. సో ఇంతమంది జనాభాకి, ఇంత భారీ ఎత్తున ఉన్నటువంటి జనాభాకి అతి తక్కువ వైశాల్యంలో వాళ్ళకి అవసరమైనటువంటి కామన్ నీడ్స్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, పిలిచడానికి మంచి గాలి, ఈ ప్రధానమైన అంశాల్లో ఈ తినడానికి తిండి కావాలంటే మనం ఉన్నటువంటి వ్యవసాయ భూమినే అత్యధికంగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యవసాయ సాంద్రత అనేది ఎక్కువ కావడం వల్ల భారతదేశంలో కొంత భూమి, కొంత నీరు ఉన్నట్లయితే దాన్ని ప్రతిదాన్ని కూడా మనం వినియోగంలో తీసుకురావడం, దాన్ని వ్యవసాయ భూమికి అనుకూలంగా మార్చుకోవడం, ఇలా చేయడం వల్ల భారతదేశంలో వ్యవసాయం అనేది చాలా అత్యధిక సాంద్రత కలిగిన దేశంగా తయారైంది. వ్యవసాయ సాంద్రత అత్యధికంగా ప్రపంచంలో ఉన్న దేశం ఏదైనా ఉన్నది అంటే అది భారతదేశం. ఈ పంట పండిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు వరి పంట పండిందండి, ఆ వరి పంట పండిన తర్వాత గడ్డిని ఏం చేయాలి? ఇంతకుముందు రోజుల్లో అయితే పశువుల సంపద ఎక్కువగా ఉండేది, గడ్డి కూడా ఒకే పంట పండేది కాబట్టి గడ్డిని కూడా పశువులు మేతగా వాడేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ టెక్నాలజికల్ ట్రెండ్స్ వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే, మిషన్స్ యూజ్ చేసి వరి గింజలను మాత్రమే బయటికి తీసుకురావడం, మిగిలినటువంటి గడ్డిని పొలంలోనే వదిలేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి పంట కూడా ద అగ్రికల్చర్ వేస్ట్స్ హ్యావ్ బీన్ కెప్ట్ ఓన్లీ ఓవర్ ద అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అండ్ దే డీకంపోజ్. వెన్ దే డీకంపోజ్ దే రిలీజ్ ద మీథేన్ గ్యాస్. Similarly, India has the largest cattle population, livestock population over the globe. Around 32% of the world's total livestock is there in India. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పశు సంపదలో 32 నుంచి 33% భారతదేశంలో ఉన్నది. ఈ పశువులు విడుదల చేసేటువంటి ఎక్స్క్రిషన్స్ అంటే పేడ వేయడము, వాటిలో ప్రధానంగా ఉన్నటువంటి వాయువులు కార్బన్ డయాక్సైడు మరియు మీథేన్. పశువుల పేడలో ద కౌ డంగ్ ఇట్ కంటైన్స్ అరౌండ్ 45% ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ 54% ఆఫ్ మీథేన్ అండ్ 1% రిమైనింగ్ గ్యాసెస్ హైడ్రోజన్ సల్ఫైడ్, నైట్రోజన్, లైక్ దట్. ఓకేనా? ఈ పశువుల పేడలో 45% కార్బన్ డయాక్సైడ్ ఉంటే 54 నుంచి 55% మీథేన్ ఉంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మీథేన్ని అత్యధికంగా రిలీజ్ చేస్తున్నటువంటి నేషన్ ఏమిటంటే అది భారతదేశం. సో ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశము, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు ప్రధానమైనటువంటి గ్యాస్ ఏమిటంటే, కారణమైనటువంటి గ్యాస్ వాయువు ఏంటంటే ఏమో కార్బన్ డయాక్సైడ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఎక్కువగా తన పాత్ర నిర్వహించేటువంటి గ్యాస్ ఏమైనా ఉందంటే, ఎక్కువగా కారణమయ్యే గ్యాస్ ఏమైనా ఉందంటే ఏమో అది వాటర్ వేపరు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమైనటువంటి 3వ ప్రధాన వాయువు మీథేను. ఆ మీథేన్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్న దేశం ఏమైనా ఉంటుంది భారతదేశం. ఓకేనా? తరువాత 4వ ప్రధానమైనటువంటి వాయువు నైట్రస్ ఆక్సైడ్, N2O. ఓకేనా? ఇది కూడా ప్రధానంగా శిలాజ ఇంధన వనరుల యొక్క దహనం వల్ల, బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ మరియు అగ్రికల్చర్ వేస్ట్ డీకంపోజిషన్ వల్ల, వ్యవసాయ వ్యర్థాల యొక్క కుళ్ళిపోవడం, ఆ చర్యల వల్ల ఎక్కువగా ఇది రిలీజ్ అవుతూ ఉంది. సో ఈ విధంగా ఒక రకంగా N2O కూడా వ్యవసాయ పరంగా ఎక్కువగా రిలీజ్ చేస్తున్న దేశం ఏమిటంటే ఏమో భారతదేశం. ఓకేనా? సో ఈ విధంగా ఈ 4 వాయువులు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ప్రధానంగా కారణమవుతుంది. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఈ మానవుని యొక్క ప్రేరితాల వల్ల, శిలాజ ఇంధన దహనం వల్ల, అడవులు అంతరించిపోవడం, అడవులు నరికివేయడం వల్ల, ఓకేనా, వీటన్నిటి వల్ల సంభవిస్తున్నటువంటి దుష్ఫలితం. నెక్స్ట్, ఈ గ్రీన్ హౌస్ వాయువుని చూస్తే ఈ ఫాజిల్ ఫ్యూయల్ కంబన్షను మరియు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్, అంటే సిమెంట్ పరిశ్రమ మరియు శిలాజ ఇంధన వనరుల దహనం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎంత శాతం సంభవిస్తుందంటే 75% వరకు సంభవిస్తుంది. మిగిలిన 25% దేనివల్ల జరుగుతుందంటే అడవులు నరికివేయడం, తర్వాత వ్యవసాయ పంటల యొక్క సాంద్రత కానివ్వండి, వ్యవసాయ పంటల విధానంలో మార్పులు రావడం వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా మిగిలిన 25% యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమవుతుంది. సో 75% గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ భూతాపం అనేది దేనివల్ల సంభవిస్తుందంటే ఫాజిల్ ఫ్యూయల్ కంబస్షను మరియు సిమెంట్ ఇండస్ట్రీస్ వల్ల వస్తుంది. అట్లాగే మిగిలిన 25% వచ్చి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ చేంజెస్ వల్ల మరియు డిఫారెస్టేషన్ వల్ల సంభవిస్తుంది. నెక్స్ట్, ఈ గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నటువంటి దేశాలను కనుక మనం గమనించినట్లయితే పర్ క్యాపిటా ఎమిషన్స్, పర్ క్యాపిటా అంటే తలసరి ఉద్గారాలు, ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా ఎంత ఉద్గారం చేస్తుంది, లేదా ఒక్కొక్క దేశం తలసరి ఉద్గారం ఎంత అని చూసినట్లయితే కెనడా అనేది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి తలసరి వినియోగం పరంగా లేదా తలసరి ఉద్గారాల పరంగా మొదటి స్థానంలో ఉంది.
ఓకేనా. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు వచ్చి దే ఆర్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఇన్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద పర్ క్యాపిటా ఎమిషన్స్. అండ్ ద థర్డ్ ప్లేస్ ఈజ్ ద రష్యన్ ఫెడరేషన్, రష్యా సమాఖ్య. అండ్ ఫోర్త్ ప్లేస్ ఈజ్ జపాన్. అండ్ ఫిఫ్త్ ప్లేస్ ఈజ్ యూరోపియన్ యూనియన్. అండ్ ద సిక్స్త్ ప్లేస్ ఈజ్ ఇండోనేషియా. సెవెంత్ ఈజ్ చైనా. ఎయిత్ ఈజ్ బ్రెజిల్. అండ్ నైన్త్ ఈజ్ మెక్సికో. అండ్ ఇండియా ర్యాంక్స్ 10. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ బిట్. తలసరి ఉద్గారాల రిలీజ్ చేయడంలో అంటే విడుదల చేయడంలో భారతదేశం ఏ స్థానంలో ఉన్నది అంటే అది 10వ స్థానంలో ఉంది తలసరి ఉద్గారాల పరంగా. యాజ్ పర్ ద పర్ క్యాపిటా ఎమిషన్స్ ఇండియా ర్యాంక్స్ 10th పొజిషన్. అండ్ ద ఫస్ట్ పొజిషన్ ఇట్ ఈస్ హోల్డింగ్ బై కెనడా. అండ్ ద సెకండ్ పొజిషన్ అండ్ ఇట్ ఈస్ సెకండ్ ర్యాంక్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలించినట్లయితే అతి ఎక్కువగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని విడుదల చేస్తున్నటువంటి దేశాలు ఏమని గమనించినట్లయితే చైనా ర్యాంక్స్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద హోల్ వరల్డ్. ఓకేనా. సో చైనా వచ్చి మన మొదటి స్థానంలో ఉన్నది. రెండవది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం మీద గ్రీన్ హౌస్ వాయువుల్ని లేదా భూతాపానికి కారణమయ్యేటువంటి వాయువులను విడుదల చేయడంలో 2వ స్థానంలో ఉన్నాయి. ఇక యూరోపియన్ యూనియన్, ఐరోపా సమాఖ్యను ఒక దేశంగా భావించినట్లయితే అందులో ఉన్నటువంటి 28 లేదా 27 దేశాలు అవి 3rd పొజిషన్లో ఉన్నాయి. అండ్ ఇండియా ర్యాంక్స్ 4th పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఓవర్ ద గ్లోబ్. దాని తర్వాత రష్యన్ ఫెడరేషను, ఇండోనేషియా, బ్రెజిల్, జపాన్, కెనడా, మెక్సికో. ఓకేనా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. మొట్టమొదట పర్ క్యాపిటా ఎమిషన్స్ పరంగా అయితేమో కెనడా, రెండవది అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అందులో భారతదేశం వచ్చి 10వ స్థానం. తరువాత గ్రీన్ హౌస్ వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్నటువంటి దేశాలు ఏమన్నా అంటే మొట్టమొదటి దేశం అత్యధికంగా ద లార్జెస్ట్ గ్రీన్ హౌస్ ఎమిటర్ ఈజ్ చైనా. అండ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇట్ ఈస్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద యూరోపియన్ యూనియన్. అండ్ ఫోర్త్ ఈజ్ ద ఇండియా. ఇక్కడ దేశాల పరంగా అని అన్నప్పుడు ఇండియా స్థానం 3వ స్థానం. యూరోపియన్ యూనియన్ కూడా ఆప్షన్స్లో ఇచ్చినట్లయితే ఇండియాది 4వ స్థానం. ఓకేనా. ఈ క్రింది దేశాలలో ఏ దేశం అత్యధికంగా రిలీజ్ చేస్తుందంటేమో చైనా, రెండవ అత్యధికంగా అంటేమో కెనడా. దేశాల పరంగా ఇండియా గ్రీన్ హౌస్ గ్యాస్ని రిలీజ్ చేయడం ఎన్నో స్థానంలో ఉంది అన్నప్పుడు మాత్రం 3rd ర్యాంక్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము 3rd ర్యాంక్. అట్లా కాకుండా చైనా, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్, ఇండియాలలో గ్రీన్ హౌస్ వాయువులు విడుదల చేయడంలో ఇండియా స్థానం ఎంత అన్నప్పుడు మాత్రం 4th ప్లేస్. అభ్యర్థి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అత్యధికంగా రిలీజ్ చేస్తుందని చెప్పాం. ఎంత శాతం రిలీజ్ చేస్తున్నాయి, ఏ దేశాలు ఎంతవరకు రెస్పాన్సిబుల్ అన్న అంశాన్ని పరిశీలించినట్లయితే ద ఫస్ట్ ర్యాంక్ ఇట్ గోస్ టు చైనా. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేటువంటి 100% గ్రీన్ హౌస్ వాయువుల్లో చైనా రిలీజ్ చేస్తున్నటువంటి శాతం ఎంత? దాదాపు 23.5%, 23.43% వాయువులు గ్రీన్ హౌస్ వాయువులు చైనా నుంచి రిలీజ్ అవుతున్నాయి. రెండవది యునైటెడ్ స్టేట్స్ వచ్చి దాదాపుగా 15%, 14.69% గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి యుఎస్ రిలీజ్ చేస్తుంది, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఇక ఇండియాకు వచ్చేసరికి ఇండియా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినటువంటి గ్రీన్ హౌస్ వాయువుల్లో ఇండియా యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే 5.7%. అభ్యర్థులు అందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఇండియా ప్రపంచ గ్రీన్ హౌస్ ఉద్గారాలలో ఎంత శాతాన్ని కలిగి ఉన్నది అంటే అది 5.7%. ర్యాంకు పరంగా అయితే 3వ ర్యాంకు. 4వది రష్యన్ ఫెడరేషన్, అది వచ్చి దాదాపుగా 5% వాయువులు గ్రీన్ హౌస్ వాయువులు, 4.87% గ్రీన్ హౌస్ వాయువులు ఈ రష్యా అనేది విడుదల చేస్తుంది. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఓజోన్ డిప్లీషన్. ఓజోన్ అనేది మనకి వాతావరణంలో 2 పొరల్లో ఉంటుంది. మొదటి పొర ట్రోపాన్, ద ఫస్ట్ లేయర్ ఈజ్ ద ట్రోపోస్పియర్ అండ్ ద సెకండ్ లేయర్ ఈజ్ ద స్ట్రాటోస్పియర్. ద ఓజోన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ 99% ఆఫ్ ద ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇన్ ద స్ట్రాటోస్పియర్. మనం ఇందాక గ్రీన్ హౌస్ వాయువుల గురించి చెప్పినప్పుడు ఒక రకంగా ఓజోన్ కూడా గ్రీన్ హౌస్ వాయువుగానే మనం భావించాలి. ఓజోన్ కూడా ఉష్ణాన్ని తనలో నిలుపుకుంటుంది. సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాల నుంచి ఉష్ణాన్ని గ్రహించి తనలో నిలుపుకుంటుంది. ఇట్ హోల్డ్స్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద టెరెస్ట్రియల్ రేడియేషన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఆల్సో. సో ఓజోన్ కూడా ఒక గ్రీన్ హౌస్ వాయువే.
నెక్స్ట్ ఇంతకుముందు గ్రీన్ హౌస్ వాయువుల్లో ఇంకా మీకు చెప్పాల్సినవి ఉన్నాయండి. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 కూడా గ్రీన్ హౌస్ వాయువు. ఒకసారి ఒక ప్రశ్నలో సివిల్స్లో వచ్చినటువంటి ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నాడు. ఈ క్రింది వాళ్ళలో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కానిదేది అన్నాడు. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు, మీథేను, వాటర్ వేపరు, కార్బన్ మోనాక్సైడ్ ఇచ్చాడు. మనం చెప్పుకున్నట్టుగా కార్బన్ మోనాక్సైడ్ మనం చెప్పుకున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో లేదు కాబట్టి క్రింది వాళ్ళలో గ్రీన్ హౌస్ వాయువు కానిది అన్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ద ఆన్సర్. సో అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏమిటంటే, మనం చదివినటువంటి అంశంలో ఏదైనా ఒక అంశాన్ని మనకు చదివినట్టే దాన్ని సంపూర్ణంగా పరిజ్ఞానం ఉంటే కానీ మనం అటువంటి ప్రశ్నలను ఆన్సర్ చేయలేం. యాక్చువల్గా కార్బన్ మోనాక్సైడ్ కూడా కొంత మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పిల్లలు ఏమనుకుంటారంటే కార్బన్ మోనాక్సైడ్ కూడా విషవాయువేను కాబట్టి ఇది కూడా గ్రీన్ హౌస్ వాయువేను అనుకునే ఛాన్సెస్ ఉంది. సో మరలా ఇంకొకసారి చెప్తున్నాను, గ్రీన్ హౌస్ వాయువులు ఏమిటంటే మీథేను, కార్బన్ డైఆక్సైడు, వాటర్ వేపరు, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, ఓకేనా, ఇవి ప్రధానమైనటువంటి ఓజోన్, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే నైట్రస్ ఆక్సైడ్ N2O, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి గ్రీన్ హౌస్ వాయువులు. నెక్స్ట్ ఇప్పుడు ఓజోన్ డిప్లీషన్కి వస్తే, ఓజోన్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రెండు పొరల్లో ఉంటుంది. కింద పొర వచ్చి ట్రోపో ఆవరణము, పైది వచ్చి స్ట్రాటో ఆవరణము. ట్రోపో ఆవరణంలో ఉన్నటువంటి ఓజోను చాలా విచిత్రమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ ఓజోన్ కనుక మనం పీల్చినట్లయితే కళ్ళు మండడం, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడము, తర్వాత ఒక రకమైనటువంటి అలర్జీ, ఒక రకమైనటువంటి విసుగు, అలాంటి లక్షణాలు ఉన్నటువంటి గ్యాస్ ఏమిటంటే ఓజోన్. ఈ ఓజోన్ ట్రోపోస్ఫియర్లో ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే మనం హై ట్రాన్స్మిషన్ వోల్టేజ్ లైన్స్ చూస్తాం. విద్యుత్తును సరఫరా చేసేటటువంటి HT లైన్స్, హై ట్రాన్స్మిషన్ లైన్స్, 32 kV, 66 kV, 100 kV, ఓకేనా, 220 kV, 400 kV, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్లో అప్పుడప్పుడు ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ మీద కొన్నిసార్లు బ్లూ ఫ్లేమ్ రావడం గమనిస్తాం. ఏ కారణం లేకపోయినా కూడా అక్కడ బ్లూ అంటే ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కూడా మనం ఒక బ్లూ ఫ్లేమ్ని గమనిస్తాం. ఆ బ్లూ ఫ్లేమ్ దేని తెలియజేస్తుందంటే ఇట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద ఓజోన్ గ్యాస్, ఓకేనా. మన ట్రోపో ఆవరణంలో ఓజోన్ ప్రధానంగా మనం గమనించేటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉత్పత్తి అవుతుంటే మనం గమనించవచ్చు అంటే అది ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కానివ్వండి, హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ దగ్గర కానివ్వండి, ఈ గ్రీన్ హౌస్ ఓజోన్ అనే వాయువు ఉత్పత్తి అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ ట్రోపో ఆవరణ యొక్క సగటు ఎత్తు వచ్చి 14 కిలోమీటర్లు. దాని తరువాత ఉన్నటువంటి ఆవరణము స్ట్రాటో ఆవరణం. ఈ స్ట్రాటో ఆవరణం వచ్చి దాదాపుగా 15 నుంచి 50, 55 లేదా 60 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ స్ట్రాటో ఆవరణలో ఓజోన్ యొక్క సాంద్రత దిగువ స్ట్రాటో ఆవరణంలో లేదా ట్రోపోపాజ్ పైన ఉంటుంది. ట్రోపో ఆవరణాన్ని, స్ట్రాటో ఆవరణాన్ని విడదీసేటువంటి ఒక లేయర్ ఏమైనా ఉందంటే అది ట్రోపోపాజ్. సో ద ఓజోన్ లైస్ ఇన్ ద లోయర్ స్ట్రాటోస్పియర్ ఆర్ జస్ట్ అబౌవ్ ద ట్రోపోపాజ్ అండ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్సో మోర్ ఇన్ బిట్వీన్ ద 20 to 30 kilometers and it extends up to 50 kilometers, but the concentration, the main concentration is between 20 to 30 kilometers. So how the ozone layer is depleting చూసినట్లయితే మనకి సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో అత్యంత ప్రభావవంతమైన కిరణాలు యూవీ కిరణాలు. మనకి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు విద్యుదయస్కాంత తరంగాలు, లైట్ వేవ్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ వేవ్స్లో విజిబుల్ వేవ్స్, లైట్ అంటే విజిబుల్ వేవ్ అంటే దృశ్యకాంతి తరంగాలు, ఎక్స్ కిరణాలు, పరారుణ కిరణాలు, యూవీ కిరణాలు, గామా కిరణాలు, ఇలా అనేక రకాలైన కిరణాలు మన సూర్యుడి నుంచి వస్తున్నాయి. వీటి అన్నింటి యొక్క మిళితమే సూర్యకిరణాలు. వీటిల్లో పరారుణ కిరణాలు అనేవి దాదాపుగా వాతావరణంలో ప్రవేశించి అంటే బయోస్పియర్ జీవావరణంలోకి ప్రవేశించకుండానే వెనక్కి తిరిగిపోతాయి. ఈ క్రింది వానిలో ఏ కిరణాలు అంటే జీవావరణంలో ప్రవేశించకుండా వెనక్కి పరావర్తనం చెందుతాయి అంటే అవి ఇన్ఫ్రారెడ్ రేస్, పరారుణ కిరణాలు. సో ద ఇన్ఫ్రారెడ్ రేస్ they don't enter into the biosphere and they will be reflected back by the atmosphere into the space. The next most important rays are the UV rays. ఈ UV rays చాలా పవర్ఫుల్ రేస్. ఇవి గనక డైరెక్ట్గా గనక భూమి మీదకి వచ్చినట్లయితే అసలు జీవరాశి ఉద్భవించి ఉండేదే కాదు. మనకి జీవరాశి ఉద్భవించడానికి కారణమైనటువంటి వాయువు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్. ఎందువల్ల అంటే టెంపరేచర్స్ -15 degrees పడిపోయినాయని చెప్పాం. -15 degrees దగ్గర వాటర్ అనేది ఇట్ విల్ బి ఇన్ ద సాలిడ్ స్టేట్, ఐస్ స్టేట్. సో ఐస్ ఉన్నప్పుడు మనకి జీవం పుట్టడానికి అవకాశమే లేదు. జీవం మొట్టమొదటి ఆవిర్భవించింది కూడా నీటి నుంచే ఆవిర్భవించింది, ఓకేనా. సో అన్నీ గడ్డగట్టుకుని పోయినప్పుడు జీవం పుట్టడానికి అవకాశమే లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే ద ఇంపార్టెంట్ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద
ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ ద కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా ఈ యూవీ రేస్ కనుక సూర్యుడి నుంచి డైరెక్ట్గా వచ్చి భూమి మీద కనుక తగిలినట్లయితే అవి మొత్తం ఎన్నైతే వస్తున్నాయో సూర్యుడి నుంచి అవన్నీ భూమి మీద కనుక వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి జీవం ఆవిర్భవించడానికి అవకాశమే ఉండేది కాదు. సో ఇలా మనల్ని జీవం ఆవిర్భవించడానికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ అనేక అంశాలు మనం గమనిస్తున్నా, అనేక జంతువులని జీవజాతి మనం చూస్తున్నా. దానికి కారణమైనటువంటి వాయువు ఇంకోటి ఏదంటే అది ఓజోన్ లేయర్. సో ద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ ఈజ్ బిట్వీన్ ద 20 to 30 kilometers. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి యూవీ రేస్ని అడ్డుకొని తమలో శోషించుకోవడం లేదా వెనకకి పరావర్తనం చెందిస్తుంది. ద ఓజోన్ లేయర్ అబ్జార్బ్స్ ద యూవీ రేడియేషన్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ టు ద స్పేస్. సో అలా 100 కిరణాలు మనకు సూర్యుడి నుంచి అతినీలవతి కిరణాలు వస్తే వాటిలో 95 నుంచి 96 కిరణాలు శోషించుకొని కేవలం 4 నుంచి 5 కిరణాలు మాత్రమే భూమి యొక్క జీవావరణానికి వదులుతుంది. సో అరౌండ్ 95% ఆఫ్ ద యూవీ రేస్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద స్పేస్ బై ద ఓజోన్ లేయర్ అండ్ ద రిమైనింగ్ 4 to 5% ఈజ్ ఎంటర్డ్ via the ozone layer into the biosphere. సో ఆ 4 నుంచి 5 కిరణాలు శాతం ఎందుకు ఉపయోగిస్తుందంటే మరి వీ డోంట్ నో హౌ ద గాడ్ క్రియేటెడ్ దిస్ బయోస్పియర్. ఈ జీవావరణాన్ని ఏ విధంగా సృష్టించాడు భగవంతుని మనం ఆలోచిస్తే ఆ 4 నుంచి 5 కిరణాలు లేకపోతే కూడా ఈ జీవరాశి మనుగడ కష్టం. మనకి ముఖ్యమైనటువంటి డి విటమిన్ పెద్దలు చెప్తూ ఉంటారు, ఉదయాన్నే ఎండలో ఉండరా మంచిది అంటారు, సాయంత్రం ఎండలో ఉండరా మంచిది అంటారు. సో ఎందువల్ల మంచిదంటే ఉదయం సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాల్లో ఆ 4 నుంచి 5% ఏవైతే తప్పించుకొని వస్తున్నాయో అవి ఉదయం పూట సాయంత్రం పూట మాత్రమే ఈ జీవావరణంలోకి వాతావరణంలోకి ప్రవేశించగలవు. ద 4 to 5% విల్ ఎంటర్ ఇన్ టు ద బయోస్పియర్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్ అండ్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్ అండ్ దే ఆర్ ద మెయిన్ సోర్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ డి విటమిన్ ఫర్ ద లైఫ్. జంతువుల్లో కానీ జీవజాలాల్లో కానీ మనుషుల్లో కానీ ఈరోజు డి విటమిన్ తయారవుతుంది అంటే అది కేవలం ఉదయం పూట వచ్చేటువంటి సూర్యకిరణాల వల్ల మాత్రమే డి విటమిన్ తయారవుతుంది. ఇంత ఇంపార్టెన్సు ఇంత క్రుషియల్ రోల్ ప్లే చేసినటువంటి ఓజోన్ లేయర్ని మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క అనాలోచిత చర్యల వల్ల దాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాం. చెప్పుకున్నాం ఇందాక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఏ విధంగా మనం తోడ్పడుతున్నామో అదేవిధంగా ఓజోన్ లేయర్ కూడా అదేవిధంగా తోడ్పడుతున్నాం. సపోజ్ ఇంతకుముందు పాత రోజుల్లో వాటర్ కావాలంటే కుండలో నీళ్ళు తాగేవాళ్ళం, చల్లటి నీళ్ళు తాగాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నాం. కుండలో నీళ్ళు పోసుకుని చల్లగా ఉంటాయి కానీ దానికి వెళ్ళట్లేదు మనుషులు. అంటే మనిషి యొక్క విలాసవంతమైన జీవితం ఏం చేస్తుందంటే ప్రకృతిని తనకి అనుగుణంగా కాకుండా ప్రకృతికి అనుగుణంగా కాకుండా తనకు అనుగుణంగా వాడుకోవడం వల్ల దాని యొక్క దుష్ఫలితాలు కనబడుతున్నాయి. ఈ రెఫ్రిజిరేటర్స్లో కానివ్వండి, ఎయిర్ కూలర్స్ కానివ్వండి, ఎయిర్ కూలర్స్ కాదండి, ఎయిర్ కండిషనర్సు, నెక్స్ట్ అలాగే బ్లీచింగ్ ఇండస్ట్రీసు, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్సు, డ్రై క్లీనింగ్ ఇండస్ట్రీసు, ఓకేనా. మనము ఆసుపత్రుల్లో కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో మనము జర్మ్స్ కిల్ చేయడానికి వాడేటువంటి పదార్థాలు ఫెనాల్ కానివ్వండి, అదేంటి టీవీల్లో వస్తుంది హార్పిక్ లాంటివి, ఓకేనా. వీటన్నీ కూడా మనం వాడడం వల్ల ఆ తర్వాత అగ్రికల్చర్లో అవుట్పుట్స్ ఎక్కువగా రావడం అంటే వ్యవసాయ ఉత్పాదనలు ఎక్కువగా రావడం కోసం మనం అధికంగా వాడుతున్న నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ వల్ల వీటన్నింటి వల్ల కూడా మనము ఆ గ్రీన్ హౌస్ వాయువుకి శత్రువులైనటువంటి వాయువుల్ని మనం వదులుతూ ఉన్నాం. వాటిని ఏమంటామంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, ఓకేనా, హైడ్రోబ్రోమోఫ్లోరోకార్బన్స్, హ్యాలాన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, మిథైల్ క్లోరోఫామ్, మిథైల్ బ్రోమైడ్, బ్రోమోక్లోరోమిథేన్. సో ఇలాంటివన్నీ కూడా పర్ఫ్లోరోకార్బన్స్, ఇవన్నీ కూడా మనము విశ్వంలోకి అంటే వాతావరణం నుంచి వదులుతూ ఉండడం వల్ల ఆ స్ట్రాటో ఆవరణంలోకి వెళ్ళి ఆడ కూర్చుంటున్నాయి. ఏమిటంటే ద మెయిన్ ఇంపార్టెంట్ ఓజోన్ డిప్లీషన్ గ్యాసెస్ ఆర్ క్లోరోఫ్లోరోకార్బన్స్, అంటే క్లోరిన్, ఫ్లోరిన్, కార్బను కలిగినటువంటి సమ్మేళనాలు, ఇవి కూడా వాయువులు. అట్లాగే హ్యాలన్స్, ఇవన్నీ కూడా వీటిలో కూడా క్లోరిన్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోరిన్, బ్రోమిన్ ఉండేటువంటి ఏ వాయువు అయినా కానీ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ అంటే హ్యాలోజన్స్ ఉండేటువంటి ఎలిమెంట్స్ ఉండేటువంటి ఏ వాయువు అయినా కూడా మనము రిలీజ్ చేస్తున్నామంటే విడుదల చేస్తున్నామంటే అది నేరుగా వెళ్ళి ఏ వాయువుని దెబ్బతీస్తుందంటే ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తుంది. ఓజోన్ యొక్క రసాయనిక ఫార్ములా O3, ఆక్సిజన్ అణువేమో O2. ఒక ఆక్సిజన్ అణువు ఒక ఆక్సిజన్ పరమాణువు రెండూ కలిస్తే O3 ఏర్పడుతుంది.
ఒక O3కి మాత్రమే ఈ గ్రీన్ హౌస్ ఈ ఓజోన్ డిప్లీషన్ని అడ్డుకునే అంటే ఆ యూవీ రేస్ని అడ్డుకునే సామర్థ్యం ఉన్నాయి ఓజోన్. వాటితో పాటుగా యూవీ రేస్ని అడ్డుకునే సామర్థ్యం ఉన్నటువంటి వాయువులు మరో 2 ఉన్నాయి. అవి ఆక్సిజన్, రెండవది వచ్చి వాటర్ వేపర్. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఓజోన్ వాయువు వచ్చి 94 నుంచి 95% ఆఫ్ యూవీ రేస్ దే ఆర్ బ్లాకింగ్. విశ్వం నుంచి మనకు వచ్చేటువంటి సూర్యకిరణాల్లో 100% లేదా 100 యూవీ కిరణాలు ఉన్నాయంటే వాటిలో 94 నుంచి 95 కిరణాలని యూవీ రేస్ అడ్డుకోగలిగితే అదే ఆక్సిజన్ అయితే 9 నుంచి 10 కిరణాలు మాత్రమే అడ్డుకుంటుంది. అదే నీటి ఆవిరి కనుక తీసుకున్నామంటే అది 4 నుంచి 5 కిరణాలను అడ్డుకుంటుంది. అంతే కదండి. ఇప్పుడు ఓజోన్ డిప్లీషన్ అయిపోయి వేరే గ్యాసెస్ వస్తే 95% అడ్డుకోవాల్సింది తగ్గిపోయి దాదాపుగా 10%, 5% అడ్డుకొని మిగతా భూమి మీదకి వస్తే చాలా అనర్థాలు సంభవిస్తాయి. ఈ అనర్థాలు మళ్ళా చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి, కార్బన్ టెట్రాక్లోరైడ్ కానివ్వండి, ఈ మిథైన్ క్లోరోఫామ్, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ లిస్ట్ ఉంది కదండి, వాటిలో ఏది చూసినా కూడా చాలా స్టేబుల్ ఎలిమెంట్స్, అవి స్టేబుల్ కాంపౌండ్స్. అంటే అంత త్వరగా వేటితో కూడా రసాయన చర్యలో పాల్గొనవు, చాలా కూల్గా ఉంటాయి. వాటి వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ అవి గనక ఒకసారి స్ట్రాటోస్పియర్లోకి వెళ్ళి ఓజోన్ లేయర్కి వెళ్తే అక్కడ మనం ఇందాక ఏమనుకున్నామంటే యూవీ రేస్ ఓజోన్ లేయర్కి వచ్చినప్పుడు ఓజోన్ ఆ యూవీ రేస్ని గ్రహించడము మరలా పరావర్తనం చెందించడము జరుగుతుందని చెప్పాం. ఆ యూవీ రేస్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి కదండి, వీటిని క్లోరిన్ గాను, ఫ్లోరిన్ గాను, బ్రోమిన్ గాను, కార్బన్ గాను ఏటిపాటికి వాటిని విడదీసి పడేస్తున్నాయి. వాటి యొక్క తీవ్రత అత్యంత తీవ్రతమే. ఈ ఓజోన్ లేయర్లో ఈ కార్బను, ఫ్లోరిన్, క్లోరిన్ విడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లోరిన్, క్లోరిన్ హయ్యెస్ట్ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్, అత్యంత రుణాత్మక కలిగినటువంటి ఎలిమెంట్ మూలకం ఏంటంటే ఫ్లోరిన్. దాని తర్వాత రెండవ అత్యంత రుణాత్మక కలిగిన మూలకం వచ్చి క్లోరిన్. అవి ఎప్పుడూ కూడా తమ స్థిరత్వం కోసం ఏదో ఒక మూలకంతో రసాయన చర్యలో పాల్గొని చివరి కర్పూరంలో 8 ఎలక్ట్రాన్లు పొంది వాటి నుంచి స్థిరత్వం పొందడానికి అవి ప్రయత్నిస్తూనే ఉంటాయి. సార్ మనకు ఒక కాలర్ ఉన్నారు, ఒకసారి తీసుకుని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో చెప్పి క్లియర్గా అడగండి డౌట్ని సార్. హలో సార్ వింటున్నారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మీ డౌట్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్ నాకు డౌట్, ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? తుఫానులు, విపత్తులు, అగ్ని పర్వతాల విస్ఫోటనం, అట్లానే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ప్లస్ 1 రిక్వెస్ట్, నేను తెలుగు పండిట్ని, పీజీలో తెలుగు చేశాను. మెయిన్స్ ప్రిలిమ్స్ ఓన్లీ ఇంగ్లీష్ లో నిర్వహించడం మాకు చాలా కష్టంగా ఉంటుంది కదా సార్. మళ్ళీ మేము టీచ్ చేయడం అనేది తెలుగులోనే చేస్తాము. దీనివల్ల ప్రతిభ గల స్టూడెంట్స్ ని నష్టపోయే ఛాన్స్ ఉంది అని మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నా. మంచిది. మన విద్యా వ్యవస్థ ఆ విధంగా మొదటి నుంచి తయారై ఉన్నది. ఇప్పటికిప్పుడు కొన్ని మార్పులు తీసుకురావాలంటే అది ప్రభుత్వాల చేతిలో ఉంది. అది తెలుగులో పెట్టినా ఇంగ్లీష్లో పెట్టినా మీకైతే జాబ్ తప్పనిసరిగా కావాలి, అంతే కదండి. కాబట్టి జాబ్ రావాలంటే ఎవరో రావాల్సిన పని లేదు, మనకి ఇంగ్లీష్ రావాలండి, ఓకేనా. సో అలా పెట్టడంలో కూడా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మినిమమ్ టెర్మినాలజీ అనేది ఉండాలి. ఈరోజు ఇంగ్లీష్ లేనిదే విశ్వవ్యాప్తంగా ఎవరు కూడా ఒక స్థిరమైనటువంటి భవిష్యత్తు నేర్పుకునే స్థితిలో లేరు అన్నది ఒక ప్రధానమైన అంశం కావచ్చు నా భావన. అట్లాగే ఇక్కడ సింపుల్గా ఉన్న క్వశ్చన్సే ఇస్తారు మీకు. సివిల్సో లేకపోతే గ్రూప్సో అలాంటి ప్రశ్నలు రాకపోవచ్చు అనేది అందరి యొక్క అభిప్రాయము. మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండడం అనేది తప్పనిసరి. మీకు కొంచెం కష్టమైనా ఇష్టంగా నేర్చుకోక తప్పదండి. అట్లాగే మీరు అన్నట్లుగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గమనిస్తాము. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మనం చూస్తున్నాం కదండి, ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్టు, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేవి చాలా ప్రాధాన్యమైనటువంటి అంశాలు. ఈ రెండింటి మీద అంతర్జాతీయ సమాజం ప్రతి సంవత్సరము ఒక వేదిక మీద కూర్చొని దీని సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచిస్తూ ఉంది. కాబట్టి దీనికంటే ఇంపార్టెంట్ అయిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. కాబట్టి తప్పనిసరిగా వీటి మీద ప్రశ్న ఉంటుంది, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న సరళంగా అయినా ఉండొచ్చు, సంక్లిష్టంగా అయినా ఉండొచ్చు.
మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే మనం చెప్పేటువంటి దాంట్లో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. రైట్ అండి. రైట్ సార్, కంటిన్యూ చేయండి. ఇంకా మనం ఫ్లోరిన్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓజోన్ లేయరులోకి ఈ ఎఫ్లుయెంట్స్ విడుదలైనటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి, ఈ మిగతా ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇవి వెళ్ళగానే ఓజోన్ లేయర్లకు అక్కడికి వెళ్ళగానే ఈ యూవీ కిరణాల ప్రభావం వల్ల అవి క్లోరిన్ను, ఫ్లోరిన్ను, బ్రోమిన్ను ఈ విధంగా విడిపోతున్నాయి. ఈ క్లోరిన్ ఏం చేస్తుందంటే అత్యంత ఎలక్ట్రోనెగటివ్, సెకండ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, రెండవ అత్యంత రుణావేశం కలిగినటువంటి మూలకము. అట్లా ఈ క్లోరిన్ ఏం చేస్తాయంటే O3 ఉంది కదండి, ఓజోన్. ఆ ఓజోన్ ఏం చేస్తాయంటే O2 మరియు ఓలుగా రిలీజ్ చేస్తాయి. ఇటు చూడండి, మనకు ఉన్నటువంటి సూర్యుడి కింద ఉన్నటువంటి ఓజోన్లో 3 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి. దాని పక్కన కుడివైపు ఉన్నటువంటి ఆ డయాగ్రామ్లో 3 ఆక్సిజన్ పరమాణువులు 2 ఆక్సిజన్ పరమాణువులు కూడినటువంటి ఆక్సిజన్ అణువుగా రూపాంతరం చెందుతుంది. అంటే O3 ఏమవుతుందంటే O2 మరియు ఓగా విడిపోవడం అనేది జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓజోన్ యొక్క సామర్థ్యం 94 నుంచి 95-96% యూవీ కిరణాలను అడ్డుకుంటే ఆక్సిజన్ ఎంత శాతం అడ్డుకుందని చెప్పామంటే 9 నుంచి 11% లేదా 10% కిరణాలను అడ్డుకుంటుంది. సో మిగిలిన 90% కిరణాలన్నీ కూడా మరలా జీవావరణంలోకి వస్తున్నాయి. సో ఈ ఓజోన్ కిరణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిది ఓజోన్ తీవ్రత అధికమైందనుకోండి, స్కిన్ క్యాన్సర్ వస్తుంది. మనకి ఆదిత్య 365 సినిమా ఉందండి పాత రోజుల్లో. అది పాత రోజుల్లో వెళ్ళేటప్పుడు విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి జీవన విధానం, ప్రస్తుతం ఒక రకమైన జీవన విధానం. భవిష్యత్తులో బయటకు వెళ్ళాలంటే ఒక స్పేస్ షూట్ లాంటిది వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ విధంగా ఈ భవిష్యత్తులో యూవీ రేస్ కనుక ఎక్కువైతే ఏమవుతుందంటే మనం కూడా స్పేస్ షూటో లేకపోతే ఏదైనా దుప్పటోలో కప్పుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇది ఒక వ్యక్తిగత ఉద్యమంగా తీసుకుని చేస్తే కానీ ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ కానివ్వండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ని కానివ్వండి మనము అడ్డుకోలేము. మన భవిష్యత్ తరాలు మనుగడ నిలబెట్టాలంటే మన చేతుల్లోనే ఉంది. అది బజార్కి వెళ్ళి పప్పులో ఏదైనా సామాన్లు సరుకులు తెచ్చుకోవాలంటే బండి తీసేపులు కాళ్ళకు పని చెప్పాలి. అట్లాగే క్లీనింగ్ ఫ్లూయిడ్స్ యూజ్ చేసేటప్పుడు స్ప్రే ఉంది కానీ ఆ స్ప్రే కొట్టడం కంటే కూడా దానికైనా ఆల్టర్నేటివ్ మెథడ్స్, పసుపు వాడడము లేకపోతే పాత రోజుల్లో ఉన్నటువంటి టెక్నిక్స్ వాడడం అలాన్నీ చేయాలి. సరే, అది మళ్ళీ చూద్దాం. ఈ స్కిన్ క్యాన్సర్ వస్తుంది. మొట్టమొదటి యూవీ కిరణాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే స్కిన్ క్యాన్సర్ వస్తుంది. ఈ స్కిన్ క్యాన్సర్తో పాటు ఇంకొంచెం తీవ్రత ఎక్కువైందంటే అది ఎముక మధ్యలోకి వెళ్ళి ఎముక క్యాన్సర్, బోన్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది. ఇట్ లీడ్స్ టు ద బోన్ క్యాన్సర్. ఓకేనా? అండ్ మనం కనుక మన కండ్లని ఆ యూవీ రేస్కి కనుక మనం ఎక్స్పోజ్ చేస్తే మొట్టమొదటి క్యాట్రాక్ట్స్ దెబ్బతినిపోతాయి. క్యాట్రాక్ట్ దెబ్బతినిపోతే చూపును కోల్పోతాం. తర్వాత ఇట్ ఆల్సో లీడ్స్ టు ద ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్, అసంక్రామితను దెబ్బతీస్తుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఇప్పటికే కోళ్ళ ఫారంలో కోళ్ళలాగా బతుకుతున్న మనము ఈ అసంక్రామితంగా వ్యాధి నిరోధక శక్తి దెబ్బతిందంటే హాస్పిటల్స్ ఎక్కువైపోతాయి, హాస్పిటల్లో పేషెంట్లు ఎక్కువవుతారు, మన ఫీజులు ఎక్కువైపోతాయి. కాబట్టి ఈ యూవీ రేస్ వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా దెబ్బతీస్తుంది. మనం ఏ చిన్న వ్యాధిని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితికి వస్తాం. అట్లాగే కొంతమంది సినిమా హీరోలు తమ గ్లామర్ని కాపాడు కోసం అనేక రకాలైనటువంటి ఫేషియల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా తీసేస్తే మాత్రం వాళ్ళు ముసలివాళ్ళే. అట్లాగే ఈ యూవీ రేస్ ప్రభావం ఎక్కువైతే ఆ సినిమా యాక్టర్లు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల దాకా పనిచేసినా వాళ్ళు యంగానే ఉంటారు. కానీ సాధారణ పౌరుడు 20 సంవత్సరాల సరికినే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల దాకా కనబడుతుంటారు. సో ఏజింగ్ ఆఫ్ స్కిన్ అంటే ముసలితనం త్వరగా రావడం. వయసు లేకపోయినా కూడా మనం ముసలివాళ్ళుగా కనపడతాం. ఓకేనా? సో వయసు లేనప్పటికీ ముసలివారుగా కనపడడానికి క్రింది వాళ్ళలో ఏది ప్రధానమైన అంశము? గ్రీన్ హౌస్ ఎఫెక్టు, ఓజోన్ లేయర్ డిప్లీషను. ఓకేనా? పై 2, 1 లేదా 2 ఏది అంటాడు. సో వయసు కనపడడానికి లేదా స్కిన్ క్యాన్సర్ రావడానికి, క్యాటరాక్ట్స్ దెబ్బతినడం లేదా ఎముక క్యాన్సర్ రావడం, ఓకేనా, ఇవన్నిటికీ కారణమైన ప్రభావమైనటువంటి విషయం, దృగ్విషయం ఏమైనా ఉందంటే అది ఓజోన్ లేయర్ డిప్లీషన్. నెక్స్ట్ వీటితో పాటుగా బ్రీతింగ్ అనేది చాలా కష్టమైపోతుంది. అంటే ఆస్మా ప్రాబ్లం వస్తుంది. చెస్ట్ పెయిన్, గుండె జబ్బు లేకపోయినా కూడా గుండెల్లో జబ్బులు రావడం. తర్వాత థ్రోట్ ఇరిటేషన్, గొంతులో మూగబోయినట్టు ఉండడం, ఏదో గొంతులో గరగరగా ఉండడం. ఓకేనా? దీంతో పాటు అనేక లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మనం గమనించేటువంటి అంశాలు. నెక్స్ట్
మానవులకే కాకుండా జీవజాలం మీద కూడా ఈ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి అనేక రకాలైనటువంటి యాంఫిబియన్స్ అంటే ఉభయచర జీవులు ఇప్పటికీ అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఈ యూవీ కిరణాలు ప్రధానంగా వచ్చి ఈ జీవజాలం మీద ప్రత్యక్షంగా తమ ప్రభావం చూపడం వల్ల తమ ఇమ్యూన్ సిస్టమ్ని కోల్పోయి అంటే తన యొక్క వ్యాధినిరోధక శక్తిని కోల్పోయి రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది దెబ్బతింటూ ఉంది. నెక్స్ట్ సముద్ర జలాల్లో ఉన్నటువంటి ఈ ప్లాంక్టన్ను ఫైటోప్లాంక్టన్ను ఇవన్నిటి కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి. సముద్రాల్లో ఉన్నటువంటి ప్లాంక్టన్ అంటే నాచు అండి, ఏం లేదు ఇది. ఈ నాచు అనేది ఈ చిన్న చేపలకు ప్రధానమైనటువంటి ఆహారము. ఈ చిన్న చేపల మీద ఆధారపడినటువంటి పెద్ద చేపలు, ఆ పెద్ద చేపల మీద ఆధారపడినటువంటి మానవులు మరియు పెద్ద జీవులు అన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతాయి. ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మానవులు వినియోగిస్తున్నటువంటి మాంసాహార పదార్థాలలో 65% మాంసాహార పదార్థాలు మనకు సముద్రాల నుంచే వస్తున్నాయి. అంటే మెరైన్ సిస్టమ్ అరౌండ్ 65% ఆఫ్ ద ఫుడ్, దట్ మీన్స్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఓషన్ సిస్టమ్స్ ఆర్ వాటర్ బాడీస్. ద రిమైనింగ్ ఓన్లీ 35% ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద పౌల్ట్రీ అండ్ మీట్ అండ్ ఎవ్రీథింగ్, రెడ్ మీట్. ఓకేనా? ఈ విధంగా ఈ యువీ రేడియేషన్స్ అనేవి సముద్ర జలాల మీద కనుక తన ప్రభావాన్ని చూపించినట్లయితే మొట్టమొదటగా చిన్న చేపలకు ఆహారంగా ఉన్నటువంటి ఫైటోప్లాంక్టన్ అనేది తగ్గిపోవడం వల్ల ఎంటైర్ మెరైన్ ప్లాంట్ స్పీసీస్ అన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత వీటితో పాటుగా మరొక విషయం ఏమిటంటే ఈ యూవీ రేస్ యొక్క ఒత్తిడి లేదా తీవ్రత లేదా ప్రభావం ఎక్కువైనట్లయితే చివరికి మానవ డిఎన్ఏ సిస్టమ్ కూడా మారిపోతుంది. దీనివల్ల అనేక సామాజిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లూస్ అనుకోండి, అది సైన్స్, ఇట్ ఈస్ జస్టిస్ త్రూ సైన్స్. అట్లాగే సెంటర్ ఫార్ సెల్యులర్ అండ్ మైక్రోబయాలజీ సెంటర్ ఉంది హైదరాబాద్లో. భారతదేశం మొత్తానికి ఈ డిఎన్ఏ టెస్టులు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సెంటర్ ఫర్ సిసిఎంఈ హైదరాబాద్లో చేస్తుంది. అంటే ఏదైనా సామాజిక అంశాలు, ఏదైనా ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు బంధువు, లేదా ఎవరైనా ఒక అబ్బాయి లేదా పావు తప్పిపోయారు, నిజంగా వీళ్ళ కొడుక వాళ్ళ బిడ్డనా అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ విల్ గో టు ద డిఎన్ఏ టెస్ట్. ఒకసారి ఈ యూవీ రేస్ కిరణాల యొక్క ప్రభావం ఎక్కువైతే, తీవ్రత ఎక్కువైందంటే, ఈ యూవీ రేస్ యొక్క ప్రభావం ఎక్కువైందంటే మానవంలో ఉండే డిఎన్ఏ కూడా పూర్తిగా మారిపోవడానికి అవకాశం ఉంది. అప్పుడు డిఎన్ఏ టెస్టులు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. సో ఇటువంటి పరిస్థితులు, తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఓజోన్ లేయర్ని పరిరక్షించే ఉద్దేశంతో మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్ బిడ్ అండి. ఓజోన్ లేయర్ పరిరక్షణ కొరకు ఉద్దేశించబడినటువంటి ప్రోటోకాల్ లేదా నియమావళి క్రింది వానిలో ఏది అన్నప్పుడు ఇట్ ఈస్ ద మాంట్రియల్ ప్రోటోకాల్ విచ్ కంట్రోల్స్ ద డిప్లీషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్. ఓకేనా? ఇది దేని మీద బేస్ అయి తీసుకురావడిందంటే వియన్నా కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్, దాన్ని బేస్ చేసుకుని ఆ వియన్నా కన్వెన్షన్ ఆధారంగా మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకురాబడింది. మాంట్రియల్ ప్రోటోకాల్ దేని కొరకు ఉద్దేశించబడిందంటే ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ద డిప్లీషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్, టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్ ఫ్రమ్ ద harmful gases which are being released by so many various sources. అండ్ ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే మాంట్రియల్ ప్రోటోకాలు ఇది 26 ఆగస్టు 1987న సంతకాలు చేయబడితే 26 ఆగస్టు 1989న ఇది ఒప్పందం అనేది ఫోర్స్ అంటే అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా? 26 ఆగస్టు 1987న ఆ ఒప్పందం కుదిరితే అది 26 ఆగస్టు 1989న అది అగ్రిమెంటు ఒప్పందంలోకి వచ్చింది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీద ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీద జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం ఏంటంటే హెల్సింకి. ఓకేనా? ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ హెల్సింకి ఇన్ మే 1989. ఇదండి. నెక్స్ట్ ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్టు మరియు ఈ ఓజోన్ లేయర్ డిప్లీషను అభ్యర్థులు ఒకసారి గమనించాలండి. ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ మీద ఉద్దేశించిన ప్రోటోకాల్ ఏమిటంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది వచ్చి 26 ఆగస్టు 1987న ఆమోదించబడితే
ఒప్పందం అమల్లోకి వచ్చిన తేదీ మాత్రము 26 ఆగస్టు 1989. నెక్స్ట్ ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల కానివ్వండి, ఓజోన్ లేయర్ డిప్లీషన్ వల్ల కానివ్వండి సంభవించేటటువంటి విపత్తులు ఎలా ఉంటాయి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100% నీటి వనరుల్లో 97.5% సముద్ర జలాలు లేదా ఉప్పునీటి జలాలు. 97.5% వచ్చి ఉప్పునీటి జలాలు, అంతా కూడా సముద్రపు నీరుగా ఉంది. నెక్స్ట్ మిగిలిన 2.5% జలాల్లో అంటే ఇవి మంచినీటి వనరులు. 97.5% ఏమో ఉప్పునీటి వనరులు, మిగిలిన 2.5% మంచినీటి వనరులు. ఈ 2.5% మంచినీటి వనరుల్లో దాదాపుగా 1.5% ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లేషియర్స్, అంటే హిమనీ నదాల రూపంలో ఉంది. మిగిలిన 1% నీటి వనరుల్లో 0.7% భూగర్భ జలాల్లో ఉంది. ఇది 2015 సివిల్స్ ప్రిలిమినరీలో వచ్చిన బిట్టు. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఫర్ ద ఫ్రెష్ వాటర్ అన్నాడు. ఇచ్చిన వాటిల్లో నదులు, సరస్సులు, భూగర్భ జలాలు, ఓకేనా, ఇంకా రకరకాల ఆప్షన్స్ ఇచ్చాడు. అత్యధికంగా మంచినీటి వనరులు కలిగి ఉన్నటువంటి భూభాగం ఏదైనా ఉంది అంటే అది భూగర్భ జల వనరులు. మొత్తం 100% నీటిలో 0.7% మంచినీటి వనరులు ఉన్నాయి భూగర్భ జలాల రూపంలో. మిగిలినటువంటి దాంట్లో ఒక 0.1%, 0.2% వచ్చి గాలిలో నీటి ఆవిరిగా ఉంది. ఓకేనా. ఈ గ్లేషియర్స్ అనేవి అట్లా ఖండభాగం మీద ఉన్నాయి. తర్వాత ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్ర ప్రాంతాల్లో, ఓకేనా, లాబ్రడారు, గ్రీన్లాండ్, వీటన్నిటిలో కూడా సముద్ర జలాల్లోనే నీరు గడ్డగట్టిపోయి ఉంది. నీరు గడ్డగట్టినప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఇట్స్ ఐస్ స్టేజ్ ఆర్ ఇన్ సాలిడ్ స్టేజ్ ఇట్ ఇంక్రీజెస్ బై 11%. ఓకేనా. సో నీరు గడ్డగట్టి ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూమ్, ఘనపరిమాణం ఎంత పెరుగుతుందంటే 11% పెరుగుతుంది. ఈ 11% పెరిగి అది ఊర్ధ్వముఖంగా ఘనీభవిస్తుంది. అంటే ఇట్ సాలిడిఫైస్ ఇన్ ద వర్టికల్ స్టేజ్. అంటే నీటిపైనే ఆ నీటి వనరులైనటువంటి ఆ గ్లేషియర్స్ అన్నీ కూడా తేలియాడుతూ ఉంటాయి. ఈ తేలియాడేటువంటి గ్లేషియర్స్ కానివ్వండి, లేదా హిమాలయ ప్రాంతాలు, ఆల్స్ పర్వతాలు, రాకీ పర్వతాలు, ఇలా వీటి మీద ఉన్నటువంటి లేబ్రడారు, ఓకేనా, ఆర్కిటిక్ ప్రాంతము, వీటి మీద ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్లేషియర్స్, హిమనీ నదాలు కరిగినట్లయితే ఇవన్నీ కరిగి మరలా సముద్రంలోకి కలవడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి ఈ కోస్తా ప్రాంతాల్లో చాలా వరకు, తర్వాత సముద్రంలో ఉన్నటువంటి అనేక దీవులు ఇవన్నీ కూడా ముంపుకు గురయ్యి తమ ఉనికిని కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఫలితంగా అనేక రకాలైన జీవజాతులు తమ మనుగడను నిలుపుకోవడం కష్టమవుతుంది. ఒక అధ్యయనం ప్రకారము దాదాపుగా 60 to 65% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఓవర్ ద కోస్టల్ రీజియన్స్. సపోజ్ చైనా తీసుకున్నాం అనుకోండి, పశ్చిమ చైనా, మధ్య చైనా, తర్వాత వాయువ్య, ఆగ్నేయ చైనా, వాయువ్య, నైరుతి చైనాలు అంతా కూడా ఎడారి ప్రాంతాలు. ఈశాన్య చైనా, తూర్పు చైనా, నైరుతి చైనాలో మాత్రమే అక్కడ ఉన్నటువంటి 140 కోట్ల జనాభా మొత్తం కూడా తూర్పు చైనాలో మాత్రమే విస్తరించి ఉంది. తూర్పు చైనా అంతా కూడా కోస్తా ప్రాంతం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 125 కోట్ల జనాభాలో దాదాపుగా 60 నుంచి 65 కోట్ల జనాభా కోస్తా ప్రాంతాల్లోనే ఉంది. ఇవన్నీ కోస్తా ప్రాంతాన్ని ముంపును గురైనట్లయితే వాళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోవడం, వ్యవసాయ భూములు ముంపును గురవడం, ఇలాంటి అనేక అనర్థాలను మనం చూడవలసి వస్తుంది. రైట్ సార్, మనకు టైం అయిపోయింది. మళ్ళీ సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మనం వీటిని వివరిద్దాం. థ్యాంక్ యూ సార్. అభ్యర్థులకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి, ఓజోన్ లేయర్ డిప్రెషన్ గురించి మంచి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. ఇది వాటి ప్రోగ్రామ్. రేపు మరో ప్రోగ్రాంలో మరో ఎక్స్పర్ట్తో, మరో టాపిక్తో కలుద్దాం. నమస్తే.